ఒక మాటను చదవాలి అని ఆశపడుతూ ఉన్నాను. 92వ కీర్తన 4వ వచనం. 92వ కీర్తన 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. మరలా ఈ మాటను చదువుతా ఉన్నాను. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఇంకొక 2 వాక్యాలు కూడా నేను చదవాలి అని ఆశపడుతూ ఉన్నాను. 115వ కీర్తన 12వ వచనం. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్ము ఆశీర్వదించును. మరలా చదువుతున్నాను. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్ము ఆశీర్వదించును. చివరిగా ఇంకొక మాటను కూడా చదివి మనం కొద్ది నిమిషాలు ఈ వాక్య భాగాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా 126వ కీర్తన 3వ వచనం. 126వ కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. అందరం కలిసి, ఇక్కడ ఉన్న వారు అందరం కలిసి చెప్తాము. నా వెనకాల చెప్పాలి అని కోరుతా ఉన్నాను. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, ఈ యొక్క సమయంలో మీ వాక్యాన్ని గురించి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి ఒక దేవుని సేవకుడు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి ముద్రించబడిన రూపంలో ఉన్న దేవుని స్వరము. బైబిల్ అనే దానికి ఒకవేళ నిర్వచనం, ఒకవేళ డెఫినేషన్ మనం చూస్తే కనుక, దేవుని మాటలు ఏ రూపంలో ఉన్నాయంట? ముద్రించబడిన రూపంలో ఉన్నాయి. ఈ ముద్రించబడిన రూపంలో ఉన్న దేవుని మాటలు కుటుంబ జీవితానికి ఎంతో ఉపయోగపడేవి, కుటుంబ జీవితానికి ఎంతో మేలు చేసేవి, కుటుంబ జీవితానికి వారిని సంతోషము వైపు, సమాధానం వైపు నడిపించగలిగినవి దేవుని మాటలు. మనం చదివిన 3 భాగాలలో, 3 వాక్య భాగాలలో, మనం చదివిన 3 వాక్య భాగాలలో దేవుడు అనే మాటను తీసివేస్తే ఆ 3 వచనాలకు ఎక్కడ మనకి అర్థం కనిపించదు. నేను ఆ 3టిని త్వరగా రిమైండ్ చేస్తాను. చూడండి. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు మమ్ము ఏం చేస్తా ఉన్నావు? సంతోషపరుచుచున్నావు. దేవుడు కార్యం చేయకపోతే, దేవుడు అక్కడ లేకపోతే, తర్వాత మనం చూసాం కదా, యెహోవా మమ్మను మరచిపోలేదు. అక్కడ దేవుడు అనే మాటను మనం తీసివేసాం అనుకోండి, దానికి అర్థాన్ని మనం చూడలేం. తర్వాత యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అంటే, ఈ 3 కారణాలకు కూడా వారి హృదయాలు సంతోషంగా ఉన్నా, దేవుడు వారిని మరచిపోకుండా నడిపిస్తున్నాడు అన్నా, దేవుడు వారి పక్షాన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అన్నా, దానికి కేంద్ర బిందువు సృష్టికర్త అయిన దేవుడు. ఒకవేళ మనందరి ముందు జైకర్ మిస్సి చెప్పలేకపోవచ్చాము, కానీ మా 10 సంవత్సరాల వివాహ జీవితంలో, మా కష్టాలలో, మా పరీక్షలలో, మా సంతోషాలలో దేవుడే కారణం. దేవుడే మాకు ఆధారం అని ఖచ్చితంగా వారు చెప్పగలిగిన వారుగా ఉంటారు అని నేను నమ్ముతా ఉన్నాను. దేవుని గురించిన 3 విషయాలు ఉదయకాల సమయంలో మనం చాలా క్లుప్తంగా చూడడానికి ప్రయత్నం చేశాం. 3 విషయాలు మీతో చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మనం ఇందాక చదువుకున్న కీర్తనలో
అక్కడ వ్రాయబడిన ఒక మాట ఏంటి అంటే 92వ కీర్తనలో అక్కడ దావీదు చెప్తూ ఉన్న ఒక మాట ఏంటి అంటే, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. రాత్రి ముగించడానికి లేకపోతే మన పడకలు చెంత నెమ్మదిగా వెళ్ళడానికి కారణం ఎవరు, ఏమిటి అనేది ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు అంటే, నీ విశ్వాసనీయత, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని నమ్మకత్వం మన జీవితాల పట్ల, దేవుని నమ్మకత్వం మన జీవితాల పట్ల. దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? దేవుని యొక్క నమ్మకత్వాన్ని కీర్తనకారుడు ఆ దినాన్ని ముగించేటప్పుడు ప్రతి రాత్రి కూడా నీ నమ్మకత్వాన్ని, నీ విశ్వాసనీయతను నేను జ్ఞాపకం చేసుకుంటా స్మరిస్తా ఉన్నాను. పాపకి 6 నెలలు నిండి తర్వాత దినాలలోనికి వచ్చిన జైకర్ వాడి యొక్క జీవితంలో 10 సంవత్సరాలు ముగించుకుని ముందుకు వెళ్ళిన జైకర్ యొక్క ఉద్యోగంలో దేవుడు ప్రమోషన్ కలిగిన స్థితిలోనికి, వారి తోటి వారి కంటే కూడా ఒక హెచ్చైన స్థితిలోనికి దేవుడు వారిని నడిపించాడు అంటే దేవుడు వారి పట్ల కనపరుస్తూ ఉన్న నమ్మకత్వం, విశ్వాసనీయత. ఆ విశ్వాసనీయత గురించి నేను 2-3 మాటలు మీతో చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. మనం కీర్తనల గ్రంథము 36వ కీర్తన 5వ వచనాన్ని మనం చదివితే దేవుని యొక్క నమ్మకత్వం చూడండి. 36వ కీర్తన 5వ వచనంలో ఏమని రాయబడింది అంటే, నీ సత్య సందత్వము అంతరిక్షము నంటుచున్నది. సత్య సందత్వము అని తెలుగులో ఇవ్వబడింది. ఇంగ్లీష్ లో ఉపయోగించబడిన మాట ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్. అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక, నీ సత్య సందత్వము అంతరిక్షాన్ని తాకుతుంది అంటే మనం ఆయన నమ్మకత్వాన్ని కొలవలేనంతగా ఉంది అంటున్నాడు. ఈ 10 సంవత్సరాలు 6 నెలల యొక్క పాప జీవితంలో, లేకపోతే తన జాబ్ లో ఎదురైన పరిస్థితుల్లో, ఛాలెంజెస్ లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని యొక్క నమ్మకం. చాలాసార్లు మనము దేవుని ఎడల నమ్మకంగా లేనప్పటికీ ఆయన మన ఎడల నమ్మదగిన వాడిగానే, చాలాసార్లు మన పరిస్థితుల్లో నమ్మదగిన వారంగా మనం లేనప్పటికీ దేవుడి నమ్మకత్వాన్ని మన ఎడల కనపరిచేవాడుగానే ఆయన ఉన్నాడు అనే విషయాన్ని ఆయన యొక్క విశ్వాసీయత చూడండి, కొలవలేనిది అని చెప్పబడతా ఉంది. రెండవది, ఆయన యొక్క విశ్వాసీయత చూడండి ఎటువంటిదో. 119వ కీర్తన 90వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. 119వ కీర్తన 90వ వచనంలో రాయబడిన మాటను మనం చూస్తే అక్కడ, నీ విశ్వాస్యత తరతరములుండును. నేను అసలు ఏంటి, దీని అర్థం ఏంటి అని కొంచెం కామెంటరీ చదివితేనండి, దాన్ని వివరించగలిగిన వారి యొక్క అనుభవాన్ని చదివితే ఏమని రాయబడింది అంటే, దీని యొక్క అర్థం ఏంటి అంటే, మానవుల యొక్క జీవిత కాలాలన్నిటికీ కూడా ఆయన విశ్వాస్యత సరిపోతుంది. తరతరము. జైకర్ నిషికి ఈ మాటల నుంచి ఒక మాట ఏం జ్ఞాపకం చేయాలంటే, ఆయన విశ్వాసీయత మీ మీదే కాదు, మీ పిల్లల మీద కూడా ఆయన విశ్వాసీయత తరతరాలు. ఒకటేమో మెజర్ చేయలేమో, రెండోదేమో నిత్యము ఉండేది. ఆయన నమ్మకత్వం మెజర్ చేయలేము, రెండవది నిత్యము కూడా ఆయన నమ్మకత్వం ఉండేది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. 3వ మాటను మనం చూస్తే కనుక ఏమని వ్రాయబడి ఉంది అంటే, ఆయన తన విశ్వాసీయతను ఆకాశం అందే స్థిరపరుచుకుంటాడు. అంటే అది అసలు మారని అటువంటి నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు ఏం చేశాడు అంటే, వారి పక్షాన గొప్ప కార్యాలు.
వారి హృదయంలో సంతోషాన్ని పెట్టాడు. ఆ నమ్మదగిన దేవుడు వారిని మరచిపోలేదు. మొన్న ఎప్పుడో జైకర్ని ఒకసారి కలిసినప్పుడు చర్చ్ నేను జూమ్లో ఒక క్లాస్ అటెండ్ అవుతా ఉన్నప్పుడు కొంతమంది ఏమని చెప్తా ఉన్నారంటే, కోవిడ్ టైంలో ఎవరికైనా కోవిడ్ వచ్చిందనుకోండి ఒక రూమ్లో పెట్టేసేవాళ్ళంట. నెక్స్ట్ డే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి వాళ్ళ పేరు పెట్టి పిలిచేవాళ్ళంట. సౌండ్ వస్తే బ్రతికినట్టు, సౌండ్ రాకపోతే దేవుని యొక్క విశ్వాసం అది కొలవలేము. అది తరతరాలు ఉంటుంది, దానిలో ఏ మార్పు కూడా. ఆ దేవుడు వారి జీవితాల్లో సంతోషాన్ని ఉంచాడు. ఆ దేవుడు వారి జీవితంలో కార్యాన్ని చేశాడు. ఆ దేవుడు మరచిపోని దేవుడు అనే మాటను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఒకటి దేవుని యొక్క నమ్మకత్వం. అయితే రెండవది చూడండి, దేవుని యొక్క నమ్మకత్వం ఒకటైతే, రెండవది చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. చాలా మంది కొంచెం బైబిల్ చదివే వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉండే మాట. పరిచయం లేకపోయినా నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమన్నా రాయబడిందో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇక్కడ రాయబడిన మాటను చూడండి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. సమస్తాన్ని దేవుడు సమకూర్చి ఎందుకు జరిగిస్తాడు తెలుసా? వాళ్ళ జీవితాలలో మేలు కలగాలి, మేలు కలగాలి. నేను ఇక్కడ ఉపయోగపడుతుందని ఒక ఇలిస్ట్రేషన్ చెప్తా ఉన్నాను. నిజంగా జరిగింది. 10 సంవత్సరాలు బాబున్నాడండి. ఆ బాబుని ఎప్పుడైనా వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ప్రక్కన ఇంట్లో డ్రాప్ చేస్తారు. ప్రక్కన ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్తే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి. వీళ్ళు బాబుని అక్కడ డ్రాప్ చేస్తారు, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ డ్రాప్. ఒకసారి ఈ ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ బాబుని 10 సంవత్సరాల లోపు, 7, 8, 9 సంవత్సరాలు ఆ బాబుని అక్కడ డ్రాప్ చేశారంట. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చపాతీలు చేస్తా ఉన్నారంట. ఏం చేస్తున్నారంట? వెళ్ళి అడిగారంట, ఆంటీ మీరు ఏం చేస్తున్నారా ఆంటీ అని అడిగారు. అంటే చపాతీలు చేస్తున్నాను. వాళ్ళ దగ్గర మిషన్ ఉందన్నమాట, చపాతీల మిషన్. దాంట్లో పెట్టి చేస్తున్నాను. అంటే మీరు చేసే దాన్ని ఏమంటారా ఆంటీ అని. అంటే ఇది చపాతీల మిషన్ అని చెప్పినాను. ఆంటీ మా మమ్మీ కూడా ఒకటి కావాలంటే, మా మమ్మీ ఇలా చేస్తుందా అంటే, చాలా కష్టపడుతుందా అంటే ఇంట్లో. ఇది ఆర్డర్ పెట్టొచ్చా అంటే, ఇటువంటి మిషన్ ఆర్డర్ పెట్టొచ్చా? మా మమ్మీ చాలా కష్టపడుతుందా అంటే, మా మమ్మీకి ఏమంటే ఎన్ని సంవత్సరాలు? 7, 8, 9. జైకర్ నిసి వాడి పిల్లలతో ఈ రిలేషన్షిప్ను బిల్డ్ చేసుకో. వాళ్ళ పిల్లలతో వీళ్ళు ఆ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకో. దేవుడు ఇచ్చిన 3 బహుమానాలు అని బైబిల్ చెప్తా ఉంది. 3 గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. వాళ్ళకి మీరు మాదిరికరంగా జీవించాలి. ఎగ్జాంపుల్ థియరీ చెప్పొద్దు వాళ్ళకి. ఈ జనరేషన్ లో పిల్లలు థియరీ వినట్లేదు. ఏమంటున్నారు తెలుసా అండి? ప్రాక్టికల్స్ కావాలి. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడే వే వాళ్ళు అందిపుచ్చుకుంటారు. మీరు చేయండి, మీరు చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అందిపుచ్చుకుంటారు. మీకు దేవుడు బహుమానాలు ఇస్తే ఆ బహుమానాలు ఎదుట దేవుని మాదిరిని వాళ్ళు ఎదుట పెట్టండి. వాళ్ళు ఎన్నటికీ కూడా మర్చిపోరు. అందుకే బైబిల్లో రాయబడింది కదా, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనా ఏమవుడంట? చెప్పండి, వాడు పెద్దవాడైనా ఏమవుడంట? తొలగిపోని బేసిక్స్, తొలగిపోని టీచింగ్స్, తొలగిపోని మాదిరి ఎవరు పెట్టగలరు అంటే తల్లిదండ్రులు. ఒకవేళ జైకర్ నిశ్చయానికి వచ్చి మేము సండే స్కూల్ పంపిస్తున్నాము, అక్కడ అన్ని నేర్పిస్తారంటే అక్కడ నేర్పించేవి అక్కడ నేర్పిస్తారు. మీరు నేర్పించేవి మీరు ఖచ్చితంగా మీరు కూడా వారికి నేర్పించాలి. ఒకసారి అంటే మనం కొద్దిమంది ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాం.
సమ్మర్ హాలిడేస్ వస్తే పిల్లలంతా వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళ నాయనమ్మ పిల్లలందరూ వస్తున్నారని కొత్త కార్పెట్ తీసి హాల్లో వేసిందంట. కొత్త కార్పెట్ అనమాట, అది తెల్లగా లైట్ కలర్ లో ఉండే కార్పెట్ వేసిందంట. కార్పెట్ వేయగానే పిల్లలందరూ దాని మీద పడి ఆడుతూ ఉన్నారంట. ఆడుతూ ఉంటే పిల్లలకు వాళ్ళ నాయనమ్మ వీళ్ళ కోసమని తేనెని తెప్పించింది అనమాట. నేచురల్ గా దొరికి తేనెని తెప్పించింది. తేనెని తెప్పిస్తే వీళ్ళలో ఒక అతను వెళ్ళి దాన్ని తీసుకొచ్చాడు. ఇందులో తేనె నాన్నమ్మ మన కోసం తెచ్చిందని అందరికి చూపించి, నాన్నమ్మ వచ్చిన తర్వాత మనకి ఇస్తారు కానీ అందరికి చూపించే క్రమంలో అది పడి కింద పడి పగిలిపోయింది. దేని మీద పడింది? కొత్త కార్పెట్ మీద పడింది. మిగిలిన పిల్లలంతా అంటున్నారంట, ఏమన్నారు తెలుసా? అయిపోయింది నీ పని. ఏమన్నారంట? అయిపోయింది నీ పని, ఇంకా నీకు కొత్త కార్పెట్ నాన్నమ్మ మన కోసమే తెచ్చింది, తేనె మన కోసమే తెచ్చింది, నువ్వెందుకు తెచ్చావు? ఇది దీని మీద పగలగొట్టు, అది పోతుంది అసలు. నాన్నమ్మకి ఎంత పని, నువ్వు అయిపోయావాడు. ఆ నాన్నమ్మ వస్తారు ఈయనంతా ఇక తెలుసు కదా చిన్నపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మనకి. ఇక చాలా కామ్గా సైలెంట్ అయిపోయి ఉన్నారంటే దిగాలుగా చూసినారంట. మా నాన్నమ్మ ఎలా అరుస్తారు తెలుస్తుందని చూసినారంటే వాళ్ళ నాన్నమ్మ వచ్చి వాళ్ళంతా చెప్పి, నాని పగల కొట్టేసాడు నాని, తేనంతా వేస్ట్ అయిపోయింది నాని అంటే వాళ్ళ నాని అందంట, ఓకే పోతే పోయింది తేను మళ్ళీ తెచ్చుకుందాం. కార్పెట్ పాడైపోయింది నాని అంటున్నాడంటే ఇంకొక అబ్బాయి, ఇంక మళ్ళీ కార్పెట్ మార్చుకుందాం, ఏం కాదులే అనగానే ఆ చిన్న పిల్లవాడి జీవితంలో పడిన క్షమాపణ అనేది జీవితంలో మర్చిపోతాడండి. జీవితంలో మర్చిపోతాడు కదా. పేరెంట్స్ గా దేవుడు వారికి బహుమానం ఇచ్చాడు. ఎగ్జాంపులరీ లైఫ్ వాళ్ళ ఎదుట పెట్టవలసిన అవసరత ఉంది. అలా పెట్టే క్రమంలో మనం ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి మనం నడుచుకుంటాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక్కడ మనం చదివిన ఈ ప్రామిస్ ఉంది కదండి, మేలు కలుగుటకే సమస్యము దేవుడు సమకూరుస్తాడు అనే మాట ఉంది కదా. ఈ మాటకి నేను 4 పేర్లు పెట్టాను. డీతో స్టార్ట్ అయ్యి గుర్తుపెట్టుకోండి. ఇది డివైన్ ప్రామిస్. ఎవరి ప్రామిస్ ఇది? హ్యూమన్ ప్రామిస్ కాదు. ఎవరి ప్రామిస్ ఇది? జేకబ్ నిస్సి వాళ్ళ అమ్మాయికి చేసేవి హ్యూమన్ ప్రామిసెస్. అర్థమవుతుందా? దేవుడు మనకి చేసేది డివైన్ ప్రామిస్, దైవ వాగ్దానం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన వాగ్దానం చేస్తే దానిని నెరవేరుస్తాడు. అబద్ధం ఆడుటకు దేవుడు ఎవరు కాదంట? నరుడు కాదు. అర్థమైందా? ఇది దైవ వాగ్దానం. ఈ వాగ్దానంలో ఏముంది? డివైన్ ప్రామిస్. ఈ వాగ్దానం ఏమని చెప్తా ఉంది మనకి? ఈ డివైన్ ప్రామిస్ ఏమని చెప్తా ఉంది? మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రామిస్ ని డిఫైన్ కూడా చేయొచ్చు మనం. ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం చేయాలంట? కండిషన్ ఏంటంట? దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలలో నడుచుకోవడం, ఆయన ఆజ్ఞలను పాటించడం దేవుణ్ణి ప్రేమించడం అంటే. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం. ఒకటి దైవ వాగ్దానం ఇది. రెండవది డిఫైన్ ప్రామిస్, అంటే దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మేలు చేస్తున్నాడు అనే మాటను మనం అక్కడ జాగ్రత్తగా చూడగలుగుతా ఉన్నాం. అక్కడ ఏమండి నిస్సి జైకర్ దేవుణ్ణి సెంటర్ పాయింట్ గా పెట్టుకుని, లేకపోతే కేంద్రంగా పెట్టుకుని దేవునికి ప్రాధాన్యతనిచ్చి వాడు నడుస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఈ వాగ్దానంలో ఏదైతే ఫలితం ఉందో దేవుడు వారి జీవితాల్లో కూడా ఇవ్వగలిగిన డివైన్ ప్రామిస్. రెండవది డిఫైన్ ప్రామిస్. మూడవది డెఫినెట్ ప్రామిస్. దేవుడు వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంతే. అబ్రహాముకి సంతానం ఇస్తా అన్నాడు, దేవుడు ఇచ్చాడు. యోసేపుకు కల వచ్చింది, నువ్వు అందరికంటే అధికారి అవుతావు అన్నాడు, అధికారి అయ్యాడు. ఏమంటే అవునా కాదు? అవునా కాదు? దేవుడు వాగ్దానం చేస్తే దానిని నెరవేరుస్తాడు. అందుకే యేసుక్రీస్తునందు ఉన్న ప్రతి వాగ్దానం అవును అన్నట్టుగానే ఉంది. అవి సత్యమై ఉన్నవి అనే మాటను మనం చూస్తా ఉన్నాం. నాలుగవది డిపెండబుల్ ప్రామిస్, ఆధారపడదగిన వాగ్దానం. నేను దేవుడిని ప్రేమిస్తే దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు. ఒకటి దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూసాము. రెండవది
దేవుడు మేలు చేసేవాడు అని చూసాము. మూడవది చెప్పి నేను ముగిస్తాను. రండి అందరం కలిసి ఈ మాటను చదువుకుందాం. ఇది ఇక్కడున్న మనందరికీ కూడా ఈ చివరి మాట ఉపయోగపడవచ్చు. కాబట్టి అందరం కలిసి 107వ కీర్తనలోనికి వస్తాం. 107వ కీర్తనలోనికి మనము ఒకసారి 107వ కీర్తనలో మనం ఒకసారి చదువుతాం ఒక మాటను. ఎవరైనా చదువుతారా? ఒకవేళ బైబుల్స్ ఉంటే చదవచ్చు, లేకపోతే పర్వాలేదు. 28వ వచనం, 107వ కీర్తన 28వ వచనం చదవండి. ఆ మాట చూడండి. శ్రమకు తాళలేక అంటే వాళ్ళకి వచ్చే పరీక్షలను, లేకపోతే వాళ్ళకి వచ్చే ఇబ్బందులను వాళ్ళు ఏం చేయలేకపోయారంట? బేర్ చేయలేకపోయారు, తాళలేక. పైన మాటను చూస్తే ఏమన్నారు? వారు ఎటు తోచక ఉన్నారు. అంటే వాళ్ళు ఆలోచన లేని వారుగా ఉన్నారు. రెండవది వాళ్ళు నిస్సహాయులుగా కూడా ఉన్నారు. కుటుంబ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి. పిల్లల్ని పెంచే విషయంలో, మన బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు వస్తాయి. చూడండి, ఇక్కడ రాయబడిన ఈ మాటను మళ్ళీ జ్ఞాపకం చేయండి. వారు ఏం చేయాలో కూడా ఆలోచన రావట్లేదంట. తర్వాత వాళ్ళకి వచ్చిన పరిస్థితులను కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంట? బేర్ చేయలేకపోతా ఉన్నారు, తీసుకోలేకపోతా ఉన్నారు. మరి అప్పుడు ఏం జరిగింది? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు యెహోవాకు మొరపెట్టారు. ప్రేయర్, దేవుణ్ణి అడిగారంట, ప్రభువా మేము భరించలేకపోతాము, మాకు ఆలోచన రావట్లేదు. ఏమండి, కుటుంబ జీవితాల్లో ఈ 10 సంవత్సరాల్లో ఒకవేళ కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని దగ్గరికి అలా వెళ్ళి ఉండొచ్చాము. రాబోయే దినాలలో కూడా దీనిని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. యెహోవాకు మొరపెట్టింది, ప్రేయర్ చేశారు, దేవుణ్ణి అడిగారు. వాళ్ళు దేవుణ్ణి అడిగినప్పుడు ఏం జరిగింది చూడండి. అదే కీర్తనలో 107వ కీర్తనలో యెహోవాకు మొరపెట్టిరి అనే మాట రాయబడింది. కింద మనం చూస్తే 30వ వచనం చూడండి. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. రెండవది, దేవుడు పీస్ ఇచ్చాడు. ప్రేయర్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే దాంతోపాటే జంటగా దాంతోపాటు ప్రార్థన చేసినప్పుడు సమాధానం వస్తుంది. దేవుడికి మొరపెట్టారు, పరిస్థితులు ఏమైనాయి అంట? నిమ్మళమైన పీస్ వచ్చింది. తర్వాత మూడవది, దేవుడు వారు అక్కడ కింద రాయబడింది, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించారు. 30వ వచనంలో మూడవది ప్రోగ్రెస్ ఉంది. ప్రాబ్లం వచ్చింది, ప్రేయర్ చేశారు, పీస్ వచ్చింది, ప్రోగ్రెస్ ఉంది. అంటే ఒక ప్రార్థన ఎన్ని తీసుకుని వస్తా ఉంది వారి జీవితాల్లో, ఎన్ని వారి జీవితాల్లో తీసుకుని వస్తా ఉంది. మా చిన్న బాబుకి పీస్ ఉంది, ప్రేయర్ చేసినప్పుడు ప్రోగ్రెస్ ఉంది. అంతమంది ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక దేవుడు వారిని కోరిన దేవుడు నడిపించను. 31వ వచనం, వారు యెహోవాకు కృతజ్ఞత ప్రైజ్ చేశారు. బహుశా మీరు ఎవరైనా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ప్రాబ్లం వచ్చింది, ప్రేయర్ చేశారు, పీతో స్టార్ట్ అయ్యేది. ఆ ప్రార్థన విన్న దేవుడు వాడికి నెమ్మది పరిచాడు, పరిస్థితులన్నింటినీ పీస్నిచ్చాడు. అందుమాత్రమే కాదు, వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యారు, ముందుకు నడిపించబడ్డారు, వాళ్ళు దేవుడిని ప్రేయర్ చేశారు. ఈ 3 కార్యాలను బట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఇదిగో మా హృదయంలో గ్రాటిట్యూడ్ ఉంది. దేవుడు ఆకు విషయంలో కాపాడాడు, మా 10 సంవత్సరాల వివాహ జీవితంలో దేవుడు మమ్మల్ని కాపాడాడు, దేవుడు నా ప్రమోషన్ విషయంలో సహాయం చేశాడు. దేవుడు ఇదిగో మేము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఇదిగో దేవుడు మా పక్షాన ఆయనే గొప్ప కార్యాలు చేశాడు, ఆయనే మా హృదయంలో సంతోషాన్ని పెట్టాడు, ఆయన మమ్మల్ని మర్చిపోలేదు. సంతోషాన్ని పెట్టిన దేవుణ్ణి మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, మమ్మల్ని మర్చిపోని దేవుణ్ణి మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, మా కొరకు గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడు
మరి రాబోయే దినాల్లో కూడా వాళ్ళ సంఘ పరిచర్యలో, వాళ్ళ కుటుంబ జీవితంలో దేవుని కలిగిన వారుగా మరింత ముందుకు నడిపించబడాలి అని, అనేక మందికి ఆత్మీయంగా ప్రోత్సాహకరంగా వాళ్ళు ఉండాలి అని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.